నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల్లోకి వెళ్ళిపోతే 23న ఇంటర్ ఫలితాలు అని ఇచ్చారు. ముగిసిన మూల్యాంకనం గవర్నమెంట్ పర్మిషన్ తర్వాత ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని మనకు 23న ఇంటర్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. రేపటితో ముగియనున్న టెట్ దరఖాస్తుల ప్రక్రియ. ఎడిట్ ఆప్షన్కి కూడా రేపు తుది గడువు. ఇప్పటి వరకు 2,56,744 దరఖాస్తులు వచ్చినాయి. ఎడిట్ ఆప్షన్కి 12,829 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. మరి పేపర్ 1కి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, పేపర్ 2కి ఎన్ని వచ్చినాయి చూద్దాం. పేపర్ 1కి 92,129 రాగా పేపర్ 2కి 1,64,617 దరఖాస్తులు వచ్చినాయి. నిన్న ఒక్కరోజే పేపర్ 1కి 511 దరఖాస్తులు రాగా పేపర్ 2కి 1377 దరఖాస్తులు వచ్చినాయి. మరి టెట్ ఎగ్జామ్ మే 20 నుంచి జూన్ 3 తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తారు. టెట్ ఫలితాలు జూన్ 12న విడుదల చేస్తారు. డిఎస్సి పోటీ పరీక్షకు టీశాట్ స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్స్ నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 1 గంట పాటు 9 రోజుల పాటు ఈ లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఇదే మళ్ళీ విద్యా ఛానల్లో ప్రసారం అవుతాయి. ఏం పరిచయం కావద్దు ఒకవేళ మిస్ అయితే లైవ్. మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రసారాలు మరుసటి రోజు విద్యా ఛానల్లో సాయంత్రం 6 గంటలకు కూడా పునఃప్రసారం అవుతాయి. డిఎస్సి పరీక్షలు రాసే అభ్యర్థులు తమ సందేహాలను ఫోన్ కాల్స్ ద్వారా చర్చలో పాల్గొని డౌట్లుంటే క్లియర్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిఇఓ తెలిపారు. డిఎస్సి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ అవగాహన పాఠ్యాంశాల ప్రసారాలు కొనసాగుతాయి. ఇక నోటిఫికేషన్స్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్ వ్యాప్కోస్ లిమిటెడ్, న్యూఢిల్లీలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్లో జాబులు ఉన్నాయి 275. ఇకపోతే ఈ విధంగా జాబులు ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. తర్వాత అర్హత పోస్టును అనుసరించి డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, బీకామ్ పాస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ vapco@yahoo.com. దరఖాస్తుకు చివరి తేదీ 26 ఏప్రిల్ 2024. వెబ్సైట్ www.vapcos.co.in కెరీర్స్. ఇది ఆఫ్లైన్ అడ్మిషన్లు గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ టైకి మనం అప్లై చేసుకునే తనకి లేదు, మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది ఏమేమి కావాలి అనేది. భోపాల్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీజీ ప్రోగ్రాంలు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంఏ డెవలప్మెంట్ స్టడీస్ ఉన్నాయి. ముఖ్య సమాచారం విషయానికి వస్తే పార్ట్ టైం ప్రోగ్రాంలలో చేరే అభ్యర్థులకు సంబంధిత విభాగంలో కనీసం 1 ఏడాది అనుభవం కూడా ఉండాలి. వీరికి గేట్, నెట్, క్యాట్, సీమ్యాట్, నిమ్సెట్, జామ్ అర్హత తప్పనిసరి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1,500 ఉంటే దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 1,000 రూపాయలు ఉన్నాయి. దరఖాస్తుకు లాస్ట్ డేట్ జూన్ 6, ఇంటర్వ్యూలు జూన్ 18 నుంచి 25 వరకు, ఫలితాలు జూన్ 28. అడ్మిషన్ తేదీలు జూలై 11, 12. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా అసిస్టెంట్ రిజిస్టర్, భోపాల్. MANITAC.in వీళ్ళ వెబ్సైట్, ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. నీట్ పీజీ నోటిఫికేషన్. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నీట్ పీజీ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎండి, ఎంఎస్, పీజీ డిప్లొమా, పోస్ట్ ఎంబీబీఎస్, డిఎన్బి, ఎన్బిఈ, ఎంఎస్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత ఎంబీబీఎస్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. 2024 ఆగస్టు 15 నాటికి ఏడాది వ్యవధి గల ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసి మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. ముఖ్య సమాచారం పరీక్ష ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 3,500 ఉంటే దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 2,500. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే 6. ఎడిట్ విండో కూడా ఉంది మే 10 నుంచి 16. ఎగ్జామ్ జూన్ 23, ఫలితాలు జూలై 15. ఎన్బిఈ edu.in, ఎన్ఈటి బోర్డు edu.in వెబ్సైట్. మరి తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లలో సెంటర్స్ ఉన్నాయి, చూసుకోండి. మాలవ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్ 24-25 వార్డ్ సెమిస్టర్ కొరకు అన్ని విభాగాల కేంద్రాలలో పిహెచ్డి మరియు ఎంటెక్, ఎంప్లాన్ స్పాన్సర్డ్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మరింత సమాచారానికి MNITAC.in సందర్శించండి. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్
29/2024. ఇకపోతే వాకిన్లు ఉన్నాయి. ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 422 పోస్టులు ఉన్నాయి. యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ 130, హ్యాండీమ్యాన్ హ్యాండీ ఉమెన్ 292. అర్హతలు హ్యాండీమ్యాన్ హ్యాండీ ఉమెన్ పోస్టులకు 10th పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ హిందీ మాట్లాడేటట్టు ఉండాలి. యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు 10th పాస్తో పాటు వ్యాలిడ్ హెచ్ఎంవి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. జీతం నెలకు యూటిలిటీ ఏజెంట్ వాళ్ళకైతే 24,000 అయితే మిగతా వాళ్ళకి 22,000. వయో పరిమితి జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్ళు, ఓబీసీలకు 31, ఎస్సీ ఎస్టీలకు 33 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక ప్రక్రియ పోస్టులను అనుసరించి ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. వాకిన్లు 2 మే తర్వాత 4 మే రోజున్నాయి. స్థలం హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ కార్యాలయం, ఏఐ యూనిటీ కాంప్లెక్స్, పల్లవరం కంటోన్మెంట్, చెన్నై. ఇది వీళ్ళ వెబ్సైట్ aiasl.in. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.